పిలవటం అనేది ఎంత సంతోషం అంటే ఎంఎస్వి గారు అంటే గంగరాజు గారి దగ్గర నుంచి ఫోన్ రాగానే మొన్న నాకు అనిపిస్తుంది ఏమిటి అవినాభావ సంబంధం నాకే అర్థం కావట్లేదు. ఇక్కడ వరంపురంలో ఉండే తెలుగు వాళ్ళని చూడటానికి రావాలనిపిస్తోంది. అదేవిధంగా గంగరాజు గారి సాహిత్య అభిమానానికి రావాలనిపిస్తుంది. తర్వాత వారి భార్య చేసే ఆ వంటలు తినడానికి రావాలనిపిస్తుంది. అందువలన ఇన్ని రకాలుగా ఈ అభిమానం అనుబంధం పెరిగిపోతూనే ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే నాకు సమయం చాలా బిజీగా ఉన్నాను చెప్పాలంటే. రాత్రి కూడా నాకు 11 గంటలైపోయింది ఇంటికి వచ్చేసరికి. మళ్ళీ 4 గంటలకు లేచి తయారయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చి రావడం జరిగింది. అయినప్పటికీ గంగరాజు గారు పిలిస్తే రాలేని బలహీనత, కాదు అనలేని బలహీనత నాకు ఉంది. నేను అనుకుంటాను, నేనెంత కొల్లపూడి మారుతీరావు గారి అంత ఇష్టపడి వస్తూ ఉంటే నాకు ఈ మిగిలినందుకు నిజమే. ఎందుకంటే నిరంతర సమస్యలతో ఉండేటువంటి మా ప్రపంచం వేరు. అది వద్దనుకున్నా కూడా మమ్మల్ని వెంటాడి వేధిస్తూనే ఉంటాయి అవి. కానీ వాటన్నిటి నుంచి కూడా కొంచెం రిలీఫ్ పొందాలి అంటే నాకు సాహిత్యం చిన్నప్పటి నుంచి ప్రాణం. అది చెప్పాలంటే నా మొట్టమొదటి కవిత 7వ క్లాస్లో రాశానండి. చిన్న కవిత. ఎన్టీఆర్ గారికి చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి వీరాభిమాని నేను. మా పూజ గదిలో ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని నేను. అందుకని ఆయన నింగి అంచున నీవు నేల తాకున నేను కలిసేదెలా మనసు తెలిసేదెలా, ఇది 7వ క్లాస్లో ఒక చిన్నపిల్ల రాసుకున్నది, ఎన్టీఆర్ గారి మీద రాసుకుంది. ఆ విధంగా సాహిత్యం పట్ల విపరీతమైన మమకారం పెరిగింది. ఆ తర్వాత నేను ఉభయ భాషా ప్రవేశం చేశాను కొన్నూరు సంస్కృత కాలేజీలో. తర్వాత ఎంఏ, ఆ తర్వాత ఎంఫిల్. నా అదృష్టం కొద్ది ఎన్టీఆర్ గారి భార్యని అయిన తర్వాత ఆయన మీద పిహెచ్డీ చేసే అదృష్టం దొరికింది, ఆయన పురాణ పాత్రల మీద. ఈ విధంగా అందుకని ఎప్పుడు కూడా సాహిత్యం నా ప్రవృత్తి, రాజకీయ వృత్తి, ఈ రెండి మధ్య సమన్వయం కుదుర్చుకోవడానికి నేను పడే ఇబ్బంది మామూలుగా కూడా ఉండదు. అయినా సరే సాహిత్యం నన్ను ఎప్పుడూ కూడా నిలబెడుతోంది. ప్రశాంతంగా ముందుకు పోవటానికి మరి ఏ విధమైన ఒడిదుడుకులు వచ్చినా వాటన్నింటిని అధిగమించడానికి నిలబడుతూనే ఉంటుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇది చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే సాహితీ స్వరూపులు కొల్లపూడి గారు, అదేవిధంగా స్వామి గారు, తర్వాత మా గంగరాజు గారు, వీళ్ళందరినీ చూస్తుంటే ఆమె ఇక్కడే ఉన్నారనిపిస్తూ ఉంది. సరస్వతి. నాకు ఒక కథ కూడా గుర్తొచ్చింది. కాళిదాసు గారు, కాళిదాసు మహాకవి అందరికీ తెలుసు సంస్కృతంలో. ఆయన సరస్వతీదేవి ఎప్పుడు మాట్లాడుకుంటుంటారట. అంటే ఏంటంటే ఈ సాహిత్యం